వెల్కమ్ టు ఐబీఆర్ నౌ. దిస్ ఇస్ కృష్ణ. 70 ఏళ్ళ కార్యక్రమానికి స్వాగతం. ఈ 72 సంవత్సరాల కాల గమనంలో భారతదేశంలో పల్లెలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవడానికి నేడు సిద్దిపేట జిల్లా చేర్యాల మండల్ చుంచనకోట గ్రామ సర్పంచి అవధి శ్రీనివాస్ గారు ఉన్నారు. మరియు గ్రామ ప్రజలతో ఈ యొక్క గ్రామం యొక్క విశిష్టత, గ్రామంకు ఏ మౌలిక వసతులు కరువైనాయో వాటిపైన ఈరోజు ఈ గ్రామస్తులను మరియు సర్పంచ్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం అండి. ముందుగా నమస్కారం సార్. సో ముందుగా మీకు అంటే కొంత ఈ వరకు క్రితం సర్పంచ్ మరియు ఇప్పుడు కూడా 4-5 నెలలు అవుతుంది కాబట్టి సో మీ యొక్క ఫీలింగ్ ఎట్లా ఉన్నది? క్రితం సర్పంచ్ మళ్ళీ ఇప్పుడు సర్పంచ్, మీ యొక్క ఫీలింగ్ చెప్పండి ముందుగా. సంతోషంగా ఉన్నాము గెలిచినందుకు. ఓకే, మీ యొక్క కుటుంబ నేపథ్యం చెప్పండి. మీది సంపన్న కుటుంబమా, మధ్యతరగతి కుటుంబం? కుటుంబం, మధ్యతరగతి కుటుంబం. మీరు ఎప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు? నేను 99 నుంచి రాజకీయాల్లో ఉన్నా. 99 నుంచి రాజకీయాలు 2006లో సర్పంచ్ అయినా, 2013 దాకా అయినా. 2013 నుంచి 2 సంవత్సరాలు ఆఫీసర్ పాలన జరిగింది. అప్పుడు ఎమర్జెన్సీ వచ్చింది ఇది తెలంగాణ గురించి. అప్పటి నుంచి ఆఫీసర్ పాలన చేశారు. ఆ నుంచి నేను మళ్ళీ 2014లో ఓడిపోయినాను. అప్పుడు కూడా పోటీ చేసినాం. ఆ తెలంగాణ ఉద్యమంతో నేను కాంగ్రెస్ పూర్వం పుట్టి నుంచి కాంగ్రెస్ కనుక అప్పుడు నన్ను కొంచెం కిందికి కొట్టారు. మరి అంటే మీరు ఇంత సుదీర్ఘ కాలంలో రాజకీయాలు ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఏముంది? 100% బాగుంది. బాగా వంట వార్పులు చేసినాం, తీర్మానాలు ఇచ్చాం. సో ఏమన్నా కేసులు అయినాయి మీ మీద? కేసులు కూడా పెట్టారు, తీసుకుని లోడ్ వేసారు. ఏమన్నా అంటే లాటరీ దెబ్బలు తిన్న సందర్భం ఉందా? దెబ్బలు ఇప్పుడు నొప్పులు వస్తుంటాయి, ఇప్పుడు నొప్పులు వస్తుంటాయి, గుర్తు వస్తుంటుంది. ఎందుకంటే అది గుర్తు అవసరమే. ఆ దెబ్బలు రాకుండా గుర్తు తీసుకోపోతాయి. కాంగ్రెస్ వాళ్ళు పెట్టినటువంటి పథకాలు చాలా బాగున్నాయి, ఆ పథకాలే ఎక్కువ ఉన్నాయి, ఆ పథకాలలో సామాన్యులకు మేలు జరిగే అవకాశం ఉంది. కానీ ఆ పథకాలను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ అందులో ఉన్న లీడర్స్ కానీ ఎవరైతే దానికి అంటే అధ్యక్షులు ఉన్నారో ఈ యొక్క తెలంగాణలో వాళ్ళు పూర్తి స్థాయిలో కింది స్థాయి వర్గాన్ని దాకా తీసుకోపోలేదు. ప్రచారంలో వాళ్ళు విఫలమయ్యారు. అందువల్లనే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఓడిపోయిందని ఒక అభిప్రాయం. మీరేమంటారు? కరెక్ట్. అది ఉత్తకుమార్ వల్ల తప్పకుండా ఓడిపోతుంది. అది ఇప్పుడు కూడా ఉత్తకుమార్ ఉంటే తప్పకుండా మళ్ళీ కింది స్థాయికి రాదు, ప్రచారం చేయరు. వాళ్ళు ఏంటంటే పార్టీలు మారుతుంటారు. ఎప్పటికీ ఏది గవర్నమెంట్ ఏది అధికారం ఉంటే అది మారుతుంటారు. సో అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఒకవేళ ముందుకు పోవాలంటే ఎంతో కొంత వాళ్ళకు ప్రణాళికలు కానీ దానికి ఉన్న నాయకులు కానీ మారవలసిన అవసరం ఉన్నది. లేదంటే కొత్త అంటే యువతకు అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది అంటున్నారు. మీరేమంటారు? తప్పకుండా మన జడ్పీసీకి లేవడితే నేను 1000 ఓట్లతో ఓడిపోయినా. లీడర్స్ మొత్తం పోయారు, టీఆర్ఎస్లో పోయారు. మండల లీడర్ ఎవరు కూడా లేరు. నేను ఒంటరిగా తిరిగినా, నామినేషన్ ఒంటరిగా తిరిగినా. నాకు 1000 ఓట్లు ఓడిపోయినా. 500 ఓట్లతో గెలుస్తున్నాను. అంటే ఇప్పుడు ఏంది యువతరానికి తప్పకుండా వాళ్లకు కొన్ని బాధ్యతలు అప్పగించవలసిన అవసరం ఉందనుకోవచ్చా? తప్పకుండా యూత్కి ఇవ్వాల్సింది. ఇప్పుడు యువత తరాన్ని ముందుకు తీసుకురావాలి, యూత్ కాంగ్రెస్ ముందుకు తీసుకురావాలి, యూత్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేస్తే పార్టీ బతుకుంటుంది. మనకు వచ్చేసారి మాత్రం కాంగ్రెస్ ఫామ్ అవుతుంది. సో ఫామ్ అవుతుంది అంటే వీళ్ళు ఉంటే మాత్రం అసలే కాదని కూడా చాలా బలమైన వాయిస్ ఉంటుండే. ఎవరైతే ఇప్పుడు నాయకులు ఉన్నారో, ఎవరైతే ఎంపీలుగా ఉన్నారో, ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఉన్నారో వీళ్ళు కనుక ఒకవేళ ప్రసార నిమిత్తం కనుక ప్రజల్లోకి పోతే మాత్రం వాళ్ళకు కనీస అంటే ఏంది ఈ స్టేట్లో జరిగేటువంటి అంశాల పట్ల పూర్తిగా అవగాహన లేదు. కేవలము వాళ్ళ గెలుపు కొరకు, వాళ్ళ కుటుంబాల కొరకు మాత్రమే ఉంటున్నారని కూడా చాలామంది ఆరోపణ. మీరేమంటారు? తప్పకుండా అది. ఎందుకంటే కేసీఆర్ని దొర అంటారు, మరి వీళ్ళందరూ రెడ్లు దొరలే ఉంటారు కనుక పార్టీ కుంటుపడిపోతుంది. ఇప్పటికైనా మేల్కొని బీసీలకైనా ఎస్సీలకైనా పార్టీ యూత్ తగిన తగిన ప్రాతినిధ్యం వీళ్ళకి కూడా కేటాయించి వాళ్ళకి బాధ్యత ఇస్తే బాగుంటుంది అంటారు. వాళ్ళకి ఇస్తే బాధ్యత ఇస్తే అప్పుడు కేసీఆర్ను విమర్శించగలుగుతారు, లేవడగలుగుతారు. వీళ్ళు దొరలేనే వాళ్ళు దొరలేనే. సరే, ఇప్పుడు ప్రభుత్వ బలంగా అది ఏదైనా కానీ వెనుకబడిన ప్రభుత్వాన్ని కొంత ముందు తీసుకురా అంటే వెనుకబడిన పార్టీని ముందు తీసుకురావాలంటే అది కొంత కొంత టైం తీసుకుంటుంది. ఆ టైంతో పాటు అక్కడ ఏవైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళ అంటే ఎవరైతే దానికి నాయకత్వం వహిస్తున్నారో ఆ నాయకత్వాన్ని ఇప్పుడు ఆ నాయకత్వ విఫలమే దీనికి కారణము. కాబట్టి అది వారు తప్పుకుంటే కొత్త వారికి అవకాశం ఇవ్వాలని మీరేమన్నా అంటున్నారా? డిమాండ్ చేస్తాను గట్టిగా వాయిస్ వినవాలి. రాష్ట్ర వ్యాప్తంగా పోవాలి. ఇది ముచ్చట్లేదు. ఇది అందరూ తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు.
వాళ్ళకు కూడా మేము పోతే పార్టీ బాగుపడుతూనే పోతారు వాళ్ళు. సో అసలు మరి వాళ్ళు పోవట్లేదు కదా, చాలామంది అభిప్రాయం ఏంటంటే వీళ్ళు పోతే బాగుండు అంటున్నారు కానీ వాళ్ళు పోవట్లేదు కదా మరి. పోతే రంగం సిద్ధం ఉన్నారు కదా. ఇప్పుడు కోవటి ఎంకరేజ్ రాజగోపాల్ ఉన్నాడు, ఆయన లోపల మనసులో మన ప్రచారానికి వచ్చాడు. మనసులో ఉంటుందండి, కేవలం అది ఒక్కొక్కసారి బెదిరింపు కొరకు, లేదంటే వాళ్ళకి ఇంకేమన్నా ఈ పార్టీ నుంచి వెళ్ళి ఇంకేమైనా పెద్ద పోస్టు కొరకే వాళ్ళు బెదిరిస్తారు తప్ప నిజమైన వాళ్ళైతే మాత్రం అంటున్నారు తప్ప వాళ్ళు పోవడానికి సిద్ధంగా లేరని కూడా ఇంకొక అభిప్రాయం. వాళ్ళ మీద ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విసుగు లేదు. కాంగ్రెస్ పార్టీ విసుకుంటే మన రాజగోపాల్ రెడ్డి గెలిచాడు కాదు. మన జడ్పీసీకి నామినేషన్ చేసే కాబట్టి నేను తిరగలేం లేదు, ప్రచారం జస్ట్ డమ్మిగా వేసిన. నాకు గెలిచిన టీఆర్ఎస్కు 1000 ఓట్లు డిఫరెన్స్. ఒకవేళ ఇంకేమైనా ప్రచారం ఉంటే బాగుంటుంది. ఇంకా ప్రచారం ఉంటే ఒక ఎమ్మెల్యేలో మంత్రి మాజీ ఎమ్మెల్యేలో వాళ్ళ మండల లీడర్స్ ఉండి ప్రచారం చేస్తే గెలుస్తున్నాయి, ఇంట్లో కూర్చున్నా గెలుస్తున్నాయి. సరే, ఏదేమైనా కానీ నాయకత్వ లోపం అయితే ఉంది, ఆ నాయకత్వాన్ని మార్చవలసిన అవసరం ఉంది. అంతే కదా. ఓకే, ఇప్పుడు మన గ్రామానికి వద్దాం అయ్యా. రైట్, ఇక మన గ్రామంలో ఏమేమి అంటే కొరత ఉంది, ఇక్కడ సీసీ రోడ్స్ ఎంత మేరకు ఉన్నాయి, మీరు క్రితం సర్పంచ్ అయినప్పుడు అప్పుడే ఏమేమి పనులు చేయించారు, ఇప్పుడు ఇంకా సీసీ రోడ్స్ ఎంత మేరకు అవసరం ఉంది? అప్పుడే సీసీ రోడ్లో ఉన్నాయి, ఇప్పుడేం కొత్తగా ఏం లేదు. అంటే ఇంకెంత సీసీ రోడ్స్ అవసరం ఇక్కడ తక్కువ ఇప్పుడు 500 మీటర్లు కావాల్సింది ఇక్కడ. సో దాంతోపాటు సైడ్ డ్రైనేజ్ కూడా అంతే అవసరం ఉంటుందా? ఉన్నాయి, మేము స్టార్ట్ చేసిన ఇప్పుడు కనీసమైన ఒక 300 మీటర్ల సైడ్ డ్రైన్ కంప్లీట్ అయిపోయింది డబ్బులతోనే. ఈ మోటార్ కలిపితే కూడా మిషన్ బాధిత నీళ్ళు కూడా చక్కగా వచ్చటం లేదు ఇక్కడికి. సో ఎందుకు మీ మిషన్ బాధిత నీళ్ళు వైఫల్యం గల కారణాలు ఏంటి? అంటే ఇంటింటికి ఇక్కడ నల్లలు వేయలేదా? నల్లాలు ఇచ్చారు, నల్లాలు ఇచ్చిపోయారు, నల్లాలు ఇచ్చి వాటర్ వస్తలేదు. మరి ఈ వాటర్ పైన మీకు ఏది డి కానీ ఏ కానీ ఉంటారు కదా, సో వారికి డి గారు చెప్పిన ఆ లిస్ట్ ఇవ్వడు, ఇంటింటికి హౌస్ నెంబర్తో లిస్ట్ ఇవ్వడు, హౌస్ నెంబర్ ప్రకారం లిస్ట్ కూడా ఇచ్చిన. సో ఓకే, నేను అనేది ఏంటంటే సో అప్పటికే దాదాపు మీ యొక్క గ్రామంలో ఇంత ఇబ్బంది ఉన్నదని, సరే ఏదేమైనా కానీ అది రాకపోవడం గల కారణాలు ఏమైనా తెలుసుకొని మీరేమన్నా చెప్పుడు మౌఖికంగా చెప్పుడు కాకుండా లిఖితపూర్వకంగా ఇస్తే ఇంకా బాగుండదేమో. నేను లిఖితపూర్వకంగా కాదు, వాళ్ళ ఆఫీసర్ జనరల్ పార్టీ నేను అంగీలు ఇడిచి కూడా నిరసన కూడా తెలిపాను. నిరసన తెలిపితే అది ఒకరోజు మట్టుకే. అంటే ఇప్పుడు ఎట్లా తయారైందంటే వీళ్ళు ఎందుకు నిరసన చేస్తుండ్రు, వీళ్ళకి గల కారణాలు ఏంటి అనే నాదుడు ఇప్పుడు లేడు అని వినండి. అంటే నిరసన తెలియజేస్తే నిరసనకు విలువ లేకుండా పోతుంది. అంటే కొన్ని చట్టరీత్యా పనులు కూడా చేయవలసిన అవసరం ఉందేమో. ఎట్లా అంటే సో మీరు లిఖితపూర్వకంగా మీ యొక్క బాడీ తీర్మానం కానీ మీ యొక్క గ్రామ పంచాయతీ తీర్మానం ప్రకారంగా వాళ్ళకి ఏమన్నా ఇస్తే అప్పుడేమన్నా యాక్షన్ తీసుకునే అవకాశం ఉండవచ్చు. ఆ దిశగా మీరు ఏమైనా ప్రయాణం చేయగలరా? నాకు ఒకసారి అనిపిస్తుంది, ఒక్కోసారి సర్పంచ్ ఇప్పుడు ఎందుకు గెలిచినా ఆ గెలిచి ప్రజలకు అన్యాయం చేసిన ఊరుకు అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే అట్లా అనిపిస్తుంది. మళ్ళీ మిగతా ఊర్లకు మండలాలకు వేరే ఊర్ల పని తిరిగితే ఆ పరిస్థితి కూడా అట్లే ఉంది. ఏ సర్పంచ్ కూడా ఏ విలేజ్లో కూడా అదే పరిస్థితి. ఒక్క కాంగ్రెస్ సర్పంచే కాదు, అందరి పరిస్థితికి అదే ఉన్నది ప్రస్తుతం అయితే. అట్లా అనుకున్నాను, వీళ్ళకి అన్యాయం చేసిన నేను ఏం పెట్టినా కాంగ్రెస్ సీన్ అంటే ఇక వాళ్ళకు ఆదంటే కథ ఇంకా పేరు అవసరం లేదు, ఊరు తెలుసు, జిల్లా తెలుసు, ఆయన వాళ్ళ క్యారెక్టర్ తెలిసినప్పటికే నా మీద కూడా ముత్తిరెడ్డి వచ్చి సర్పంచ్ కూడా ప్రచారం చేసిండు అపోజిట్గా. సర్పంచ్ కూడా అంటే అతనికి వేయద్దని ఇక అయితే అయిపోయింది అనుకో. సో ఇప్పుడు ఇది త్రాగునీరు సమస్య, మరి సాగునీరుకి ఇక్కడ 2 దప్పాల పంట పండే అవకాశం ఉందా? అయ్యా ఇప్పుడు మా పోయినాయన్ని మా భూములే. ఎక్కడికి పోయినాయి? దేవాలయ నీళ్ళు ప్రాజెక్టులు ఏది మనకు అంటే ఇక్కడ ప్రాజెక్ట్ ఎంత దూరం ఉంటుంది? ఇక్కడ మాకు 15 కిలోమీటర్ ఉంటుంది. తపస్పల్లి రిజర్వాయర్ పైప్ లైన్ కానీ దేవాలయ పైప్ లైన్ కానీ కాలువలు కానీ భూమి నష్టపోయి మా రైతులమే. సరే నేను ఏమంటానంటే 2 దప్పాల పంట పండే అవకాశం ఉందా? అంటే నీరు వస్తుందా? కంటిన్యూ పెట్టి ఉండొచ్చు. సరే నేను అనేది ఏంటంటే ఒకవేళ 2 దప్పాల పంట కావాలంటే ఇక్కడికి మీ భూములకు అంటే మీకు చెరువులకు ఎక్కడి నుంచి వెళ్ళి నీళ్ళు రావాలి, ఆ నీళ్ళు వచ్చే ప్రయత్నం మీరు ఎంత మేరకు చేయగలరు? తపస్పల్లి రిజర్వాయర్ నుంచి నీళ్ళు వస్తే మాకు 2 పంటలు సస్యవరణ భూములు మొత్తం పారుతాయి. కానీ పారనేది ఏం లేదు. అంటే తపస్పల్లి నుంచి మాత్రం రావాలి, ఒకవేళ అది నిండితే మాత్రం తప్పకుండా వస్తాయి, అంతే కదా? ఈ టైం నిండుతుంది, నిండకపోవడం లేదు. ఇప్పుడు కాదు, అది ఎప్పుడు 2006 వరకే నిండింది. ఇప్పుడు అక్కంచెల్లి మీకు రావాలి. సో ఇప్పుడు నెక్స్ట్ ఈ దప్ప కాకుండా నెక్స్ట్ దప్ప కన్నా కానీ సో త్రూ మీ యొక్క ఎమ్మెల్యే గారితో లేదంటే మీకు సంబంధించిన మీ ఎంపీ గారులతో ఈ గ్రామానికి నీళ్లు తెచ్చే భాగ్యం మీరు ఏమన్నా కట్టుకునే అవకాశం ఉందనుకోవచ్చా? మేము ప్రయత్నం చేస్తున్నాం కదా, ఎన్నోసార్లు రిప్రజెంట్ ఇచ్చినాము, చెప్పినాము, పేపర్లో కూడా రాస్తాము, రిప్రజెంట్ ఇచ్చినాము, ఎంపీ గారు కూడా లెటర్ ఇచ్చినాము, కలెక్టర్ గారు కూడా చెప్పినాము. అదే పైప్ లైన్లు ఇప్పితే కూడా కేసులు పెడతామని చెప్పి బెదిరించిపోయారు పోలీసు వాళ్ళు.
ఏదో ఇది లేక పొలాలన్నీ ఎండిపోయినాయి పోయిన యాసంగిలో అన్నీ ఎండిపోతుంటే పోయినసారికి ఈసారి ఒకటి ఏంటంటే ఏదైతే రిజర్వేయర్ కడతారో ఆ రిజర్వేయర్ కింద ఇన్ని హెక్టార్లు కానీ ఇన్ని ఎకరాలకు పారకము ఇవ్వాలని ఒక నిబంధన ఉంటుంది. ఈ నిబంధన ప్రకారం మీ ఊరు అందులో లేదా? ఉంది. నెంబర్ 1 నేను ఎందుకంటే పనిచేసిన 2006లో పనిచేసేటప్పుడు నేను 2014 దాకా సర్పంచ్ కనుక ఆ పొన్నాలక్ష్మి మినిస్టర్ ఏదే భారత నీటిపారుదల శాఖ మంత్రి కనుక నేను ఉండి పని చేయించి దాని లిస్ట్ ఉంది 10 సర్వే నెంబర్తో ఎన్ని ఎకరాలు ఒక్క పాయకి ఎన్ని ఎకరాలు 100 ఎకరాల 150 ఎకరాల 70 ఎకరాల అనేటువంటి మ్యాప్ ఉంది. ఆ మ్యాప్ ఎప్పుడు తుంగలో తొక్కేశారు. సరే తుంగలో తొక్కినా కానీ ఇది మాత్రం మీరు హక్కు ప్రకారంగా మీరు లిఖితపూర్వకంగా కూడా పోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ సపోజ్ మీకు మంత్రులు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ సహకరించకపోతే లిఖితపూర్వకంగా సో ఏది ఆ రిజర్వేయర్ కింద ఎంత పారాలా ఇప్పుడు ఆ నీళ్ళు ఎక్కడికి పోతున్నాయి అని పూర్తి సమాచారం తీసుకొని కూడా మీరు కొట్లాడే అవకాశం ఉంటుంది కదా. ఆ విధంగా ఆ దిశగా ప్రయాణం చేస్తే మీకు మేలు జరిగే అవకాశం ఉండునేమో అని మా అభిప్రాయం. అయ్యో నేను ఒక సర్పంచ్ని ఎమ్మెల్యేల నుంచి అయితే లేదు మంత్రుల నుంచి అయితే బొమ్మలు వాళ్ళు అట్లంటే బొమ్మలు అంటే అది కాదండి. వినండి నా మాట వినండి. తపస్సుపల్లె ఉంది వాటర్ నిండి ఉంది మాకు నీళ్ళు రాకుండా సిద్దిపేటకు పోతున్నాయి. సిద్దిపేట లేదు అప్పుడు తపస్సుపల్లె రిజర్వాయర్కు సిద్దిపేటకు పోవడానికి లేదు మాకు తెలిసిన మ్యాప్లో. అంటే సిద్దిపేట ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్ ఉంటుంది? 28 కిలోమీటర్ ఉంటుంది 30 ఉంటుంది. సో అలాంటప్పుడు ఇప్పుడు ఒకవేళ పోవాలంటే అంటే మీ పారుకొని పోవాలి కానీ వాళ్ళకి ఏమైనా డైరెక్ట్ లైన్ ఉన్నదా లేదంటే వాళ్ళకి ఏమన్నా వాళ్ళు డైరెక్ట్ కాలం తీసి నిన్నమన తీసారు. అది నిన్నమన తీసి నింపుకుని తీసుకుపోతారు కదా. ఎనీహౌ మొత్తం మీద తపస్పల్లి ప్రాజెక్టు కింద ఎన్ని ఎకరాలు పారాలి అన్ని ఎకరాలు పారిన తర్వాతనే మిగులు జలాలు మాత్రమే ఇంకొకడికి పోవాలి లేదంటే మాత్రం ఈ చుట్టూ ఉన్న ఏరియాకి మాత్రమే వర్తించాలి. అది రూలు. సో మీరు ఏదన్నా లిఖితపూర్వకంగా అది లేదా కోర్టు ద్వారా కూడా పోయే అవకాశం ఉంటుంది కదా మీకు. ఆ దిశగా ప్రయాణం చేయండి. మరి ఇది తప్పకుండా రేపు మాకు అదే ముఖ్యం. ఇక రేపు ఏంటంటే మాకు ఇస్తాను 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నాడు మేము నమ్మినాం. అది అవన్నీ అనకసిరి మీ గ్రామం ఇప్పుడు వేరే గ్రామం గురించి మాకు అక్కర్లేదు. మీ గ్రామం ఉందా లేదా అందులో 200 హెక్టార్లకు ఇస్తున్నాడు. మా ఊరు మా గ్రామంలో 200 హెక్టార్లు ఇది అంటే దాదాపు 600 ఎకరాల దాకా అవుతుంది. అంటే అట్లా ఇవ్వకుంటే కూడా నీళ్ళు కూడా ఇవ్వటం లేదు. కాలువలున్నాయి మళ్ళీ ఖరాబ్ అయిపోతున్నాయి. అప్పుడే కాలువలు చేశారు అప్పుడే కాలువలు ఎప్పుడో ఒకసారి పైప్ లైన్ నింపి చెరువు నింపని చెప్పి చెరువులకు వచ్చి పూలు వేసిపోతారు. మీరైతే మీ యొక్క ప్రయత్నం విఫలం కాకుండా మీరు ప్రయత్నం చేస్తే తప్పకుండా మీకు వచ్చే అవకాశం ఉండవచ్చు కదా. పోరాటమే కదా. రైట్. సో దాంతోపాటు ఈ గ్రామానికి ఎంతమంది లబ్ధిదారులు నిరుపేద వారు ఉన్నారు? మీరు ఇక్కడ మన డబుల్ బెడ్రూమ్ వాస్తవానికి ఇక్కడ ఎన్ని అవసరం? ఇక్కడ 200-250 దాకా అవసరం. ఇప్పుడు ఏంటంటే కేంద్రం ఇచ్చిన ఇది టాయిలెట్లో ఇప్పుడు ఉంటారు. నేను చూపిస్తాను ఇప్పుడు చూపిస్తాను. మా ఊళ్ళో ఒక 3-4 కుటుంబాలు ఆ టాయిలెట్లో ఉండి జీవిస్తారు. అందులో వంట గింట బియ్యం పెట్టుకో అంతేనా? గుడిసెలు ఉండి గుడిసె ఇంకొకటి కింద ఉంటే కోతులు వస్తాయి. దానికి డోర్ పెట్టి కనుక సెంట్రల్ గవర్నమెంట్ నిధులతో డోర్ పెట్టి కనుక ఆ డోర్లో ఉండి నివసించడం అలా వండుకుంటూ అలా ఉంటుంది. సో సరే వాళ్ళ పరిస్థితి అధ్వానంగా ఉంది కాబట్టి సో మీ యొక్క సంబంధిత ఎమ్మెల్యే గారికి పార్టీ ఏదైనా కానీ ఎమ్మెల్యే కదా, అవునా కదా? సో ఇచ్చి రెఫరెండంగా మరి మా ఊరికి ఇన్ని కావాలని కోరే అవకాశం ఉందనుకోవచ్చా? తప్పకుండా. ఎందుకు ఆయన ఎమ్మెల్యే అందరికీ ఎమ్మెల్యే కదా, ప్రజాప్రతినిధి కదా. మనం ప్రశ్న వేయడం కావాలి ఫస్ట్ వెనకసిరి విషయం తప్పకుండా అలా చేసే అవకాశం ఉందనుకోవచ్చు కదా. ఇప్పుడు ఇంకొకటి సెంట్రల్ గవర్నమెంట్ చెల్లి ఏదైతే ఫండ్ కొంత వస్తుందో సరే అది అన్ని రకాల ఇక్కడ ఈజీఎస్ కూడా ఉంది కదా 100 రోజులు దానిలో ఇంక్లూడింగ్ ఇంకేమైనా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ గృహాలు ఉంటే మాత్రం నేరుగా అవి కూడా తెప్పించి ఇచ్చుకునే అవకాశం ఉందా మీకేమన్నా? సెంట్రల్ గవర్నమెంట్ నిధులలో కేంద్రం అయితే లేదు. మాకు కేంద్రం నిధులు లేవా ఇక్కడ? అంటే ఒక ఈజీఎస్ నడుస్తుంది. ఇంతవరకు కేంద్రం నుంచి వచ్చి లేవు, మాకు చెక్ పవర్ లేదు. మీరు రూట్ కనుక దొరకబట్టుకొని కేంద్ర నిధులు ఏం వస్తున్నాయి మా గ్రామానికి ఏం కావాలి అని ఎంపీడీఓ ద్వారా మీరు పోతే ఇంకొద్ది మేలు జరగవచ్చు కదా మీ గ్రామానికి. అది చేస్తాం. సో ఇక్కడ ఈజీఎస్ అంటే 100 రోజులకు పూర్తిగా 100 రోజులు ఉపయోగించుకుంటున్నారా? 100 రోజులు కానీ ఎక్కువనే ఉంటుంది మాకు ఇక్కడ ఎక్కువ ఉంటుంది అంతే కదా. ఏమన్నా ఇక్కడ మీ ఫీల్డ్ అసిస్టెంట్ అవతలకి ఏం పరబడతారా? రేషన్ కార్డు ప్రకారంగా ఉన్న కార్డుల ప్రకారంగా అందరికైతే రేషన్ అంతున్నాయా? రేషన్ అంతున్నాయి కానీ రేషన్ వచ్చుడు తూకం తగ్గుతుంది. వాళ్ళు మొత్తుకుంటారు డీలర్, మేము మమ్మల్ని చూసుకొని చూపిస్తాం. డీలర్ల విషయం మీకు ఎక్కర్లేదు. ప్రజలకు రేషన్ అందుతున్నాయా లేదా? అందుతున్నాయి. అదే కొసకొచ్చేదాకా 2-3 దక్క పడుతున్నాయి. వాళ్ళు ఎక్కలా పెడతారు. మేము పోయి అడిగితే ఏమంటారు అంటే తూకం తగ్గుతుంది. వాళ్ళు ఒక తులం తక్కువ ఉంటే కూడా మిషన్ తీసుకోదు కదా. వాళ్ళకు మిషన్లు ఇచ్చారు కదా,
ఎవరు మీరు తింటారు అని చెప్పి జనమే ఊకోరు, రూపాయి కిలో బియ్యం అని చెప్పి ఏమైనా ఊకోరు. ఎక్కడున్నా వస్తారు 100 రూపాయల దాకా 200 ఖర్చు పెట్టుకున్నా చూసి ఊకోరు గవర్నమెంట్ దానికి. సరేనండి. దాంతోపాటు మీకు గ్రామ పంచాయతీ సిబ్బంది ఎంతమంది? 5 ఉంటారు. ఈ 5 వేతనాలు అంతున్నాయా? ఇస్తాం. సో వారికి అంటే మీరే ఇస్తుంటారా? ఎందుకంటే చెక్ పవర్ లేదు కదా ఇప్పుడు. వాళ్ళు చదివించి ఇచ్చుడే, ఇప్పుడు వర్కులు చేసిన చదివించే సైడ్. ఓకే, ఇప్పుడు వారికి వేతనం తక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఏమన్నా పెంచే అవకాశం ఉందా గ్రామ సోదరా? ఫస్ట్ నేను ప్రమాణ స్వీకారం చెప్పిన, ఇది ఇవాళ మురుక్కలు ఎవరు చేయలేరు, ఇంకోళ్ళు వస్తే మేము పెట్టుకుందాం అనుకుంటలేదు, తప్పకుండా పెంచుతాను చెప్తాం. మొన్న 1000 రూపాయలు పెంచేసిన. సో మీకు వచ్చే సెక్రటరీ కొత్తలో పాతల్లో? పాత నేను అప్పుడు సర్పంచ్ ఉన్నప్పుడు కూడా ఉన్నాడు. సో మరి ఆయన సమయ పాలన పాటిస్తున్నాడా రెగ్యులర్గా? ఉంటాడు. ఇక్కడ భూ సమస్యలు ఎట్లున్నాయి? వీఆర్ఓ రెగ్యులర్ వస్తున్నాడా? భూమి చెప్పాలంటే ఇక గంట పడుతుంది. మరి మీ ఇంట్లో అయ్యో ఎందుకు ఇక్కడ బాగలేదు అంత వ్యవస్థ? ఇప్పుడు మేము తహసీల్ ఆఫీస్కి పోతాం, ఆ భూములు 30 సంవత్సరాల నుంచి దున్నుకో ఉంటారు. మీరు ఎందుకు తహసీల్ ఆఫీస్కు? ఊళ్ళకి వస్తారు కదా, రైతులు వస్తారు కదా. ఎవరు వస్తారు? వస్తారు. ఎందుకు వస్తారు వాళ్ళు? ఎందుకు వస్తారు వాళ్ళు? మేము గిన్ని రోజులు కొన్ని కాగితం దొరకలేదు, మేము గిన్ని రోజులు దున్నుకుంటున్నాము. ఎందుకు మీకు వీఆర్ఓ మీ ఊరికి రాడా? ఎప్పుడు మారుతాడు, సిద్దిపేట మారినా మారకున్నా మీ వీఆర్ఓ మీకు కేటాయించిన వీఆర్ఓ వస్తాడా రాడా? ఇక రానట్టే కదా. లేదు, నేను ఇప్పుడు నన్ను అడుగుడు కాదు సార్, ఇది మీరు వస్తాడా రాడా నా ప్రశ్న. ఇప్పుడు వచ్చిన పని కాలేదంటే రానట్టే కదా. లేదు, వస్తాడా ఫస్ట్ అంటే అంటే మన పరిష్కారం. ఇప్పుడు గుడ్డ వచ్చింది కళ్ళు ఊళ్ళకి సమస్యలు రాకుండా నా భూమిని దున్నుతున్నాం అయ్యా, 30 ఏళ్ళ దున్నుతున్నాము, నాకు పాస్బుక్ లేదు, రైతు బంధువులు అది కూడా చూసుకోపోదురు. ఇంకా నాదే అని చూస్తాను జనాలు కూడా. ఇంకొకటి నేను అడిగిన ప్రశ్నకు చెప్పండి, వాస్తవానికి వీఆర్ఓలు చేయవలసిన డ్యూటీ కానీ వాళ్ళు చేయవలసిన పని మీరు ఎప్పుడన్నా చూసారా? సరే వాళ్ళ డ్యూటీ మన ఎందుకందాం, కానీ అసలు వాస్తవానికి ల్యాండ్ సమస్య ఈ విధంగా పరిష్కారం అయ్యే ఒక దిశ ఉంది అంటున్నారు చాలామంది. ఎట్లా అంటే గ్రామీణ ప్రాంతంలో సంవత్సర పని ఉంటుంది కదా, ఈ సంవత్సర పని ఎప్పుడైతే స్టార్ట్ అంటే రాస్తారు, ప్రతి సంవత్సరం రాస్తారు, ఒక సంవత్సరం కాదు ప్రతి సంవత్సరం రాస్తారు. కాబట్టి రాసే క్రమంలో వీఆర్ఓ అనే ఉద్యోగి 1వ నెంబర్ నుండి చివరి నెంబర్ వరకు ప్రతి సర్వే నెంబర్కు మీదికి పోయి ఏ సర్వే నెంబర్ మీకైతే పోతున్నాడో దానికి 4 అద్దులు ఎవరున్నారు వాళ్ళని ఎంక్వైరీ చేసి అక్కడ మాత్రమే అంటే ఫీల్డ్ మీద మాత్రమే సమస్య ఉన్నా లేకున్నా అక్కడ రాయాలి. ఏది పహాని అలా రాస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయి అంటున్నారు. మీరేమంటారు? తప్పకుండా అట్లా క్లియర్గా ఉంటుంది ఈ సమస్య ఉండదు. దీనివల్ల ఇంకొంతమంది బయటకు వచ్చే అవకాశం ఉంది. నిజమైన రైతులు ఎవరు, ఎంత సాగులోకి వస్తుంది, ఎంత పడాగుంది, దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే కౌలు రైతులు ఉన్నారు కదా, కౌలు రైతులు కూడా బయటపడే అవకాశం ఉంది అంటారు. మీరేమంటారు? ఇది కరెక్టే, ఇప్పుడు నిజము. ఇది ఏమవుతుందంటే వాళ్ళు ఇట్లా తిరుగుతూ సమస్య ఉండిపో కోర్టు సమస్యలు కూడా ఉండే కదా, కోర్టు సమస్య ఉండి ఆడి దగ్గర కూడా ఉండదు, ఈడు కూడా ఉండదు, అడుగు ఉండదు. సో మరి వాళ్ళు చేసే పనే ఇది. సో ఇప్పటికైనా కానీ మీరు మీ గ్రామ వీఆర్ఓతోని ఈ దిశగా మీరు పని చేయించుకునే అవకాశం ఉందా? అంటే సర్పంచ్ వీఆర్ఓ సర్పంచ్ కింద అయితే పని చేయడు. సో మీరు గుర్తుంచుకోండి, సర్పంచ్ కింద పని చేస్తుండా, సర్పంచ్ పైన పనిచేస్తుండా వీఆర్ఓ అనేది వెనక సిరి. మీకు 2018 చట్టం ప్రకారంగా మీకు గ్రామ పంచాయతీ అంటే మన గ్రామ పంచాయతీ చట్టం ప్రకారంగా 29 శాఖలు మీ యొక్క కంట్రోల్లో ఉంటాయని కూడా మీకు ఆల్రెడీ ట్రైనింగ్లో ఇచ్చారు. నిజమేనా? ట్రైనింగ్ ఉంది. సో ఈ 29 శాఖల పరిధిలో ఉన్నటువంటి అధికారులలో రెవెన్యూ కూడా ఒక అధికారి, అది మీకు ఐడియా ఉందా? ఇప్పుడు ఐడియా ఉంది, చెప్తాం వినండి. మీరెందుకు చెప్పాలండి? మీరెందుకు జరిగిపోయి మేము బలైతాం అంటారు. ఏది ఇంకోటి ఇప్పుడు ఎప్పుడో దానికి కాదు కదా, ఇప్పటి నుంచి ఆ విధంగా రాయమంటున్నాం కదా, అది చెప్తున్నాం, ఇప్పుడు చెప్పినాము. సో ఇప్పటి నుంచి వెళ్ళి ఆ దిశగా ప్రయాణం చేపిస్తే బాగుంటుందేమో కదా. ఎందుకంటే 29 మందిలలో వీఆర్ఓలో ఒకరు, ఆ వీఆర్ఓకు మీరు కూడా పని చెప్పాల్సిన అవసరం ఉందేమో. దాని మీదనే నేను కలెక్టర్ దగ్గర లెటర్ పెట్టినా. వ్యక్తిగతంగా మనకు ఎక్కర్లేదు, నీ ఉద్యోగం ఏం చేస్తున్నావో అది చేయాలని అదే చేస్తున్నాను. నేను కలెక్టర్కు మెమోరాండం ఇచ్చాము, అని డిఆర్ఓ కూడా నేను కూర్చొని మాట్లాడాను. సార్ పరిస్థితి వాళ్ళు అక్కడ దాకా ఎందుకు సార్? మీ గ్రామంలో మీరు ఒక ప్రతినిధి, యు ఆర్ ద బాస్ టు ది విలేజ్ పీపుల్. చట్టాలలో ఉండు మాత్రమే కానీ అది అమలు కాదు. మీరు ఉపయోగించుకోండి. అది కాదే కాదు. ఏమున్నా మన సాలరీ మనం ఇచ్చినప్పుడే వాళ్ళే మన కింద పని చేయగలుగుతారు తప్ప మనం సాలరీ చేయకుండా మన సంతకం లేకుంటే ఏది కూడా మనం ఎవరు కూడా వాళ్ళు మరి ఇంకేం పని చేస్తారు వాళ్ళు? లేదు వేరే పనే ఉంది వాళ్ళకు ఎక్కడ డబ్బులు చూస్తుంటారు కాదు సార్. వాళ్ళకి ఏం పని ఉంది? వాళ్ళకి డబ్బులు సంబంధం సార్. అందరూ కూడా ఆ విధంగా ఉండరు కదా. అయ్యో ఇప్పుడు ప్రతి వీఆర్ఓ కూడా అదే విధంగా ఉండడం కరెక్ట్ కాదు కదా. అందరూ ఉండాలంటే ఎంతో ఏరుకోవాలి. ఇక
జల్లెడ పట్టాలి, జల్లెడ పడితే మీకు ఒకటే వస్తుంది, ఒకటో రెండో వస్తుంది. అయినా పర్వాలేదు. అయ్యో ఇప్పుడు పోయి ఇంకోటి మీ వీఆర్ఓ మంచిగా కావచ్చు కావచ్చు. ఇప్పుడు మాకు వచ్చి 2 నెలలు అవుతుంది వీఆర్ఓ కావచ్చు. సో అతనికి ఇప్పుడు మీరు చెప్పే విధంగా చెప్తే మీ యొక్క అంటే ఏది మీకున్న అస్త్రాలు పూర్తిగా ఉపయోగించుకుంటే అతను కూడా మీకు అనుకూలం, అంటే మీకు అనుకూలం కాదు, ఈ గ్రామంలో ఉన్న ప్రజలకు అనుకూలంగా పనిచేయవచ్చు. నేను అడిగినా వేరే 2 నెలల నుంచి ఎక్కిండు. ఎక్కగానే పిలిచిన గ్రామ ప్రజలకు, అయ్యా మరి మీరు వచ్చిర్రు, సరే సంతోషపడుతున్నాం, కొత్తగా వచ్చారు, సిద్దిపేట ఏదో వచ్చిర్రు, వరంగల్ కరీంనగర్ అని చెప్పిండు, సంతోషం. మరి మీరు అనుభవం ఉన్నట్టుంది మీకు కూడా. ఏమన్నా మరి ఈ ఇనాం భూములు ఓవర్స్ తీసుకోవాలి. మరి సీలింగ్ యాక్ట్ బుక్ ఇదివరకు దొరలో సీలింగ్ పోయింది, ఆ పోయింది పట్టాలు ఇచ్చారు, వాళ్ళకి కొత్త పాస్బుక్ వస్తున్నారు, మళ్ళీ దొరలు మళ్ళీ అవే ఆ భూములను మళ్ళీ వాళ్ళ పేరు మీకు ఇసుకున్నారు అందులో. సరే, ఇక అది కొంత అంటే విస్తృతంగా నేను చాలామంది అభిప్రాయము నేను అన్నాను ఇక్కడ. సో ఈ దిశగా ప్రయాణం చేస్తే మాత్రం సమస్యకు సాల్వ్ అవుతుంది, అంతే కదా? ఓకేనా? ఇది బాగా రైట్. సో దాంతోపాటు ఈ రైతు బంధు ఏదైతే పథకం ఉందో అది అంటే నిరుపేద ప్రజల కొరకు పెట్టింది కాబట్టి దీనికి 5 ఎకరాలక 10 ఎకరాలక కట్ ఆఫ్ ఉండాలంటున్నారు. ఇది మీరేమంటారు? 10 ఎకరాలకు దాటుకుంటున్నారు. రైట్. ఇప్పుడు ఎవరి స్వార్థం వాళ్ళకు ఉంటుంది. మనం ఇప్పుడు ఆ ఒక డిస్కషన్లో మనం పోవట్లేదు నా అభిప్రాయం. కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఎందుకొరకు అంటే ఈ యొక్క పథకము నిరుపేద కొరకు పెట్టింది, ఎంతో కొంత నిరుపేద వానికి ఉపశమనం కల్పించడానికి ఆ ఒక్క ఏది పెట్టుబడి అనేది. కాబట్టి ఈ పెట్టుబడి అనేది 20 అంటే ఇప్పుడు 5 ఎకరాలు అనుకోండి, ఆయనకు 25,000 వస్తాయి. 100 ఎకరాలు అనుకోండి, అతను వ్యవసాయం చేయకుండా కానీ 5 లక్షలు వస్తున్నాయి. అంటే నిజమైన లబ్ధిదారులకు ఉన్నత వర్గాలకు మరింత గ్యాప్ పెరిగే అవకాశం ఉంది. అంటే మిగతా కులాలు అంటే ఎవరైతే వెనుకబడినారో వాళ్ళను ముందుకు తీసుకురాకుండా ఇంకింత వెనకకే నెట్టబడుతుంది. కాబట్టి 5కో 10కో అంటున్నారు. మీరు 5కా 10కా? మేము 10 ఎకరాలకి ఇస్తే 80% వస్తాయి. 80% జనాభాకి వస్తుంది, రైతులకు వస్తుంది. సో ఇంకొక వాదన కూడా ఉంది, ఇదంతా కాదు 5కు 10 అని ఇంకొక ఏది మనం ఎందుకు టార్గెట్ పెట్టాలి? సాగులో భూమి ఎంతైతే ఉందో కౌలుదారులకు అంటే ఎవరైతే కౌలుకి ఇస్తుండ్రో వాళ్ళకి ఇవ్వకుండా సాగులో ఉన్న భూమికి మాత్రం ఇస్తే నిజంగా ఏది అందరికి రైతులకు అందే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఒక్క వ్యక్తి ఎంత సంపన్నుడైనా కానీ 10 ఎకరాల పైన అయితే చేయలేడు, అతనికి సాధ్యం కాదు. అది ఒకవేళ యంత్రాలు ఏది పెట్టుకొని చేసినా కానీ 20 ఎకరాల కన్నా ఎక్కువ చేయడు. ఇక అంతకన్నా ఎక్కువ అయితే కాదు. ఈ అంటే ఎంతైతే సాగులో ఉందో ఏ సాగు చేస్తున్నారో ఆ సాగుకి ఇస్తే బాగుంటుంది అంటారు. మీరేమంటారు? ఇప్పుడు మునుపు జీతాలు ఉండేది, భయపడో లేకుండా ఉండో జీతాలు ఉండేది. ఇప్పుడు జీతాలు ఉండటం లేదు. ఇప్పుడు ఏమున్నా కానీ పాలకు కౌళ్ళకి చేస్తారు. అది 100% అంతే కదా. సో ఓకే. సో ఇప్పుడు మీ గ్రామానికి చుంచనకోట అని పేరు ఎట్లా వచ్చింది, ఏమైనా ఐడియా ఉందా? అప్పుడు ఈ ఊరు పుట్టించినప్పుడు చుంచడ కోట అని చెప్పి ఊరు తయారు చేసి చుట్టూ గోడ తయారు చేశారు. ఇప్పుడు గోడ చుట్టూ కంపౌండ్ ఉంటుంది మొత్తం గోట, 4 డోర్లు ఉంటాయి. ఆ చుట్టూ కోట ఉంటుంది, 3 గజాల వెడల్పు కోట ఉంది ఇక్కడ. సో ఎంత? 3 గజాల వెడల్పుతుంది. 3 గజాల వెడల్పుతుంది ఒక గోడ. అట్లా చాలా ఇప్పుడు కూడా ఉన్నాయి గోడలు. అంటే మరి ఇక్కడ ఎవరు పరిపాలన చేశారు దీన్ని? అప్పుడు వాళ్ళే చుంచడ కోట అంటే ఇప్పుడు ఆ తెగ ఉందా, లేదంటే వాళ్ళు రాజకీయంగా లేకపోతే రాజులా, లేదంటే వాళ్ళని ఏమనుకోవచ్చు మనం? ఇప్పుడు రాజులే పేరు అట్లా వచ్చిందంటే రాజులే. 1-2% వేరే వాళ్ళు ఉండొచ్చు, అప్పట్లో ఎక్కువ % రాజులే. సో దీనికి ఇంకే వేరే ఏమైనా ప్రత్యేకత ఉన్నదా? ఒక అద్దప్ప అంటే ఏమన్నా ఇంకా కట్టడాలు ఏమన్నా గుళ్ళు కానీ ఇంకేమన్నా అంటే ఇలాంటివి ఏమున్నాయా? ఉన్నాయి మాకు. ఇప్పుడు నల్గొండకు ఇడికి కిలా గుట్టనే ఉంటుంది. నల్గొండ గుట్ట ఈ కిలా నుంచి ఇలా పడితే అది చక్కగా కనపడుతుంది. ఇక్కడ కిలా గుట్ట కట్టి ఉంది. సో దాంతోపాటు ఈ గ్రామం నుంచి ఏమన్నా అంటే ఉద్యమకారులు విప్లవ పార్టీలో పనిచేసిన వాళ్ళు ఉన్నారా? ఎక్కువ % ఇలా 80 మంది. 80 మంది. అప్పుడు ఎంత జనాభా అంటే 1600 జనాభాలని, అంటే 1200 ఓట్లతో అంత 2000 లోపు జనాభా. వారికి అంటే వాళ్ళందరినీ అంటే ఏది అండర్ గ్రౌండ్ చేసిపోయారా, లేదంటే మళ్ళీ జనజీవన సమితిలోకి వచ్చారా? జనజీవనలోకి వచ్చారు. సో వాళ్ళకి ఏమన్నా ప్రభుత్వం నుంచి లబ్ధి పొందినరా? ఏం లేదు, రూపాయి లేదు, ఏది లేదు. వీళ్ళం పోరాటం చేసేందుకు దేబోలాయతంలో జైలు సంట జైలు పర్సన్ ఎక్స్లా ఇదే. ఓకే. అందులో నేను కూడా జైలుకే పోయి వచ్చాను. ఎప్పుడు అప్పుడా ఏది ఆ కాలంలో? అంటే మీరు కూడా మాజీ అనుకోవచ్చా మరి? మేము ఇప్పుడు ఏమిది తప్పని దొంగనా మరి అనుకోవచ్చా? ఏం తప్ప, అది కూడా ప్రజాసేవ కదా. అట్లా అంటే నేను 2 సార్లు సర్పంచ్ అయినా లేకపోతే కాకపోతే కోసం
నేను ఎక్కడున్నా తెలియదు. నేనేమంటున్నాను కాబట్టి ఇంకోటి సార్, వాస్తవానికి కొద్దిగా క్షణిక ఆవేశానికో లేదంటే వారికి సమాజం నవ సమాజం కొరకు దీంతో ఈ ఆయుధంతో మాత్రమే అర్థం అనుకుని పోతారు. కానీ అందులో కూడా కొంత విఫలమై లేదంటే ఈ రాజకీయాల ఒత్తిడిగా ఏదో రకంగా మళ్ళీ కొంతమంది బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. సో మీలాగా మీరు కూడా బయటకు వచ్చి జనజీవన స్రవంతిలో వండుకుంటూ కొంత ఏది మీ వంతు సహకారం కూడా మీ వంతు కంట్రిబ్యూషన్ ప్రజలకు అందివ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీరు వచ్చారు అనుకోవచ్చు కదా. నేను విద్యా కమిటీ చైర్మన్గా 10 ఏళ్ళు చేసిన, సర్పంచ్ 10 ఏళ్ళు చేసిన. మేము ఎప్పుడు రాజకీయాల్లో ఈ గ్రామానికి దాదాపు కొంత మొన్న జిల్లాల విభజనలో కొంత అస్తవ్యస్తంగా జరిగింది. మాకు పాత జిల్లాల ప్రకారం ఉన్నా కానీ బాగుండేది కావచ్చు, లేదా ఇప్పుడు కొత్త అయ్యేసరికి రెవెన్యూ డివిజన్ ఓకాడు ఉంది, జిల్లా ఓకాడు ఉన్నది, నియోజకవర్గం ఓకాడు ఉన్నదని చాలామంది అభిప్రాయం. మీరేమంటారు? ఈ విభజన స్టార్ట్ కాగానే ఉద్యోగం స్టార్ట్ చేసిన, విభజన స్టార్ట్ కాగానే మేము ఉద్యోగం స్టార్ట్ చేసినాం. దేనిపైన? మాకు రెవెన్యూ డివిజన్ కావాలి, జనగాం జిల్లా కావాలి. మా జిల్లాలో ఏముంటావు మా, ఎందుకంటే వాళ్ళ చితిపిడ కలిస్తే మా నీళ్ళు పోతాయని తెలుసు, మా కొమ్మలి దేవస్థానం గుంజుకుంటారో తెలుసు, నిధులు పోతాయని తెలుసు. అవన్నీ తెలుసుకొని అయినా మా పిల్లలకు అయినా తెలుసు. వాళ్ళ జోన్ వేరు, మా జోన్ వేరు. సిద్దిపేట జోన్ వేరు, మా జోన్ వేరు. మా జోన్కు ఆ జోన్కు జస్ట్ కలవదు, చట్టపరంగా ఇబ్బంది అవుతుందని చెప్పి మేము ఉద్యోగం చేసినాం అప్పటి నుంచి కూడా. ఇప్పుడు కూడా మాకు జనగామ కలపాలి, మాకు రెవెన్యూ డివిజన్ ఇవ్వాలి, మాకు నియోజకవర్గం మాకు ఇవ్వాలి. సో ఈ దీనిలో ఏమన్నా భాగంగా ఈరోజు ఏమైనా మీటింగ్ ఉంది ఇక్కడ? మేము గ్రామసభ పెట్టినాం, గ్రామసభ పెట్టాం. దాని మీ యొక్క నిరసన మాత్రం తెలియజేస్తుండ్రు. మీ యొక్క అంటే రెఫరెండం కానీ లేదంటే మీ యొక్క సాధారణంగా ఏదైనా కానీ తెచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారంట. దానికి పోరాటానికి నేను మా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు, 6 మండలాలు అన్ని ఊళ్ళలో కూడా దీన్ని మొదలు చేసినాం, మేము ఉద్యోగం చేసినాం. ఇప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాం. మేము 2-3 రోజుల్లో మళ్ళీ కార్యాచరణ స్టార్ట్ చేస్తున్నాం. సో నేను ఇప్పుడు అడిగినవి కాకుండా ఇంకేమన్నా ఈ గ్రామంకు సంబంధించినవి కానీ మీ పార్టీకి సంబంధించినవి కానీ ఇంకేమన్నా చెప్పవలసుకున్నారా? ఏంది, మాకు నీళ్ళు వచ్చి 2 పంటలకు నీళ్ళు ఇస్తే సంతోషం. మా నీళ్ళు మాకే. మీ నీళ్ళు మీకంటే దాదాపు మీరు లిఖితపూర్వకంగా పోతేనే అయ్యే అవకాశం ఉందేమో, ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉందేమో. తప్పకుండా పోతాం. అట్లా అంటే మేము ఒక్కనందుకు పోతాం. మా ఊరిలో ఓ దేవుడే కాలుముక్తి దేవుడు అని అనుకుంటాం, పువ్వులు వేసి వెళ్తాం. అట్లా మేము అందరు సంతోషంగా పోకపోయింది ఎక్కడికైనా పోతాం. సో ఇప్పుడు ఓవరాల్గా ఇంకేమైనా చెప్పవలసుకున్నారా? ఇంతేనా? ఇప్పుడు మీరు ఇంకేమైనా రాసుకునే ఉన్నాయా? ఉంటే చెప్పండి. ఇప్పుడు రైట్ ఎందుకు లేవు. ఇప్పుడు మా రైతులకు కూడా అన్ని ఊర్ల పంట భూములు 30 సంవత్సరాల నుంచి దున్నుకొని ఉంటారు భూముల మీద. ఇప్పుడు ఇందాక నేనేమన్నాను అదిలోకి వచ్చింది ఏంటంటే 1వ నెంబర్ నుంచి చివరి నెంబర్ దాకా పట్ట అంటే భూమి మీదకి పోయి సర్వే చేస్తే మాత్రం తప్పకుండా పరిష్కారం అయ్యే మార్గం అయితే ఉంది. ఆ మార్గం చూస్తే చాలు, అవునా కదా? దోసుకపోయారు అంతా ఉన్నదా? ఇంకా ఇక అది వెనక సిరి విషయం, ఇక అది వెనక సిరి, అది మనకి ఇప్పుడు ఉన్నది కావాలి. ఇప్పుడు ఏం రెవెన్యూ వాళ్ళు కరెక్ట్ చేస్తే పరిష్కారం అయిపోతుంది. పరిష్కారం అయిపోతుంది. ఇంకొకటి, ఇది 3 ఎకరాల భూమి ఇక్కడ ఏమైనా అమలైందా? 3 ఎకరాలు మేము పేపర్లో విన్నాం, టీవీలో చూసినాం, పేపర్లో విన్నాం. అట్లా 10 సంవత్సరాలు అవుతుంది, 7-8 సంవత్సరాలు అవుతుంది, కానీ ఎక్కడ దాగాలేదు, ఇచ్చింది లేదు. సరే రానున్న రోజులలో ఏమన్నా అంటే ఇచ్చారా ఇవ్వలేదు అంతేనా? ఇవ్వలే. ఇంకేమైనా ప్రత్యేక సమస్యలు ఇక్కడ జనాలను ఇబ్బంది పెట్టే సమస్యలు ఏమైనా ఉన్నాయా? మనకు ఇక్కడ కొన్ని డ్రైనేజ్ నిధులు ఇవ్వాలి, గ్రామ పంచాయతీ మొత్తమే లేదు ఇక్కడ. అది ఈజీఎస్లో మీకు శాంక్షన్ కాలేదా? ఈజీఎస్ నేను 2006 నుంచి, అది 2014 శాంక్షన్ అయింది. నేను స్టోన్ వేసిపోయినా, ఆ నిధులు క్యాన్సిల్ అయినట్టు. సో మళ్ళీ ఇప్పుడు రీఓపెన్ చేసుకుంటే బాగుంటుంది కదా? రీఓపెన్ లేదంటే మీకు దానికి రీఎస్టిమేషన్ వేసి ఇప్పుడు ఈ 2019 ప్రకారంగా మీరు ఎస్టిమేషన్ వేసుకుంటే అది కూడా శాంక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే బటన్ వాళ్ళ దగ్గర ఉంటుంది. బటన్ లేదండి, ఇది ఈజీఎస్లో మొత్తం వస్తాయి. మీరు కొంత ఇది మీరు లిఖితపూర్వకంగా వండి సార్, అనుభవం ఉండే చెప్తున్నా. నేను 2 సార్లు సర్పంచ్ కనుక అనుభవం చెప్తున్నా. అంటే ఇంకోటి, పార్టీ వేరేంత మాత్రాన నిధులు మొత్తం ఇచ్చలేదా? నిధులు ఇచ్చపోవడం కాదు, ఇటు పెట్టి ఓంపాలే, ఆపాలి, బిల్లు ఆపాలి, ఏదో ఒకటి చేయాలి, అంతే కదా? ఇప్పుడు అట్ట చేసి మాకు కార్యకర్తలందరినీ మా మండలి లీడర్ మొత్తం గుంజుకున్నారు. సరే అయితే ఎన్ని రోజులు గుంజుకుంటారు అండి? అయ్యా అవునా కదా, మీరు కట్టుకున్నాక మేము ఇక పోతే ఇక చనిపోడే ఉంటుంది. ఓకే, ఇంకొకటి ఇక్కడ మీకు మీ గ్రామానికి శ్మశాన వాటిక ఉందా? స్టార్ట్ అయింది, ఇన్కంప్లీట్లో ఉంది. అంటే మీ ఇప్పుడు పూర్తిగా కావాల్సిన అవసరం ఉంది. చేస్తాం. ఇక్కడ ఇది మరుగుదొడ్లు పూర్తి అయిపోయినట్టేనా? కాలి. ఇంకుడు గుంతలు కాలి. ఇప్పుడు నేను చెప్పిన తీర్మానాలు ఏమిటి, మొత్తం తీర్మానాలు రాపించి ఎవరు కట్టుకుంటే వాళ్ళకు ఇంకుడు తీయాలని చెప్పి నేను ఫీల్డ్ అసిస్టెంట్ చెప్పినాం, టెక్నికల్ చెప్పినాం. ఇక్కడ హరితారం ఎన్ని వేల చెట్లు పెట్టాలి? 40,000 పెడతామని చెప్పి స్వచ్ఛంగా చెప్పినాం. అవిడి సరైన నిధులు ఇవ్వాలి. మరి అయ్యో 40,000 70,000 పెట్టుకుంటాడట.
75 ఇప్పుడు ఎన్ని అంటే అని పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. సంరక్షణ కూడా వాటికి మొక్క ఎంత ఇస్తారో అంత ఇది అయిపోయింది. మొక్కలు పెట్టగానే పొట్లు మాపెట్టచ్చు, పొడలు పడవచ్చు, పేపర్లో పడవచ్చు, టీవీలో కూడా చెప్పించుకోవచ్చు. ఆ బతికించుడు కావాలి కదా, దానికి ఇచ్చే మెయింటెనెన్స్ ఇవ్వాలి కదా. నువ్వు ఎండాకాలం అయిపోతే అన్ని ఎండిపోతాయి. మీ యొక్క గ్రామ ప్రజలను ఉద్దేశించి మీ గ్రామ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం సూటిగా 2 మాటలలో. గ్రామాల పెరిగింది వాళ్ళని గెలిపించుడే. అది ఈ గాలిలో కాంగ్రెస్ సర్పంచ్ గెలిచిందంటే ఇప్పటికి జెండా బతుకున్నామంటే ముచ్చట్న నా వాళ్ళే నాకండ ఇంకేముంది. నాకు మళ్ళీ రానున్న కాలంలో కొంత మీరు ముందు పోయే అవకాశం ఉండవచ్చు, అంతే కదా? మీరు కానీ మీ పార్టీ కానీ తప్పకుండా నా పార్టీ ముందు పోతుంది, మనం కూడా దానిలో ముందే పోయి ఉంటాం. సో ఒకవేళ ఇదే పార్టీ కనుక కొనసాగాలి బతకాలంటే, అంటే మీన్స్ బతకాలంటే ఇప్పుడు ఎట్లాగా అధికారం ఉన్నది, మనం బతకాలనే ఉద్దేశం కాదు. ఏంటంటే మీ పార్టీ బతకాలంటే మీ యొక్క వైఫల్యాలు ఏవి ఉన్నాయి వాటిని సవర్ చేసుకోవాలి. రెండోది ఈ పార్టీ ఇదే విధంగా కొనసాగాలంటే కేసీఆర్ గారు ఏ అయితే వరాలు ఇచ్చారో అవన్నీ పూర్తిగా ఫిల్ఫిల్ చేస్తే పార్టీ అధికారం మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? కాదు, ఎందుకంటే రాజశేఖర్ చేసిండు 10 ఏళ్ళు, ఎన్టీఆర్రావు చేసిండు 10 ఏళ్ళు. ఈయన పీరియడ్ కూడా అయిపోయింది, ఇప్పుడు దగ్గర పడుతుంది, మేము పెరుగుతుంటాం. ఓకే, మీ గ్రామ ప్రజలకు సూటిగా మీ యొక్క సందేశం అంతే కదా? సూటిగా గెలిపించారు సంతోషంగా. ఈ మండలానికి కూడా ఒక పోటుగా కనపడుతున్నా, ఆ రకంగానే ఉంటా. ఎన్ని ఎదురొచ్చినా, ఎన్ని సమస్యలు ఎదురొచ్చినా, అధికారపడతాం, ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కొంటా. మా ప్రజల గురించి సేవ చేసేందుకే సిద్ధంగా ఉంటాం. సో ఇదండి ఆది శ్రీనివాస్ గారు చుంచనకోట గ్రామ ప్రజలకు ఇచ్చిన సందేశం. మా గ్రామ ప్రజల్లో నమ్మకంతో గెలిపించారు. దురదృష్టవశాత్తు ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో నేను ఉన్నాను కాబట్టి కొంత మాకు ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంది. రానున్న సంవత్సరంలో, అంటే రానున్న 4.5 సంవత్సరాల కాలంలో ఇంకా ఏ విధమైన పరిణామాలు ఎదురైతే చూద్దాం, వాటిని అన్నింటినీ పరిష్కరిస్తామంటుండ్రు. ప్రభుత్వం ప్రకటించినటువంటి పథకాలు ప్రతిదీ మా గ్రామానికి అందజేయడం నా బాధ్యత ఒక సర్పంచ్గా అంటున్నారు. అది యూత్కే కావచ్చు, డబుల్ బెడ్రూమే కావచ్చు, 3 ఎకరాల భూమి కావచ్చు, నీళ్ళే కావచ్చు. ఎందుకంటే నీళ్ళు మాత్రం మా గ్రామానికి అది తపస్సుపల్లి ఎప్పుడో 2006 నుంచి వెళ్ళే మాకు నీళ్ళు రావాలి, మాకు రాకుండా వేరే కాడికి పోతున్నాయి కాబట్టి మా గ్రామ ప్రజలు ఇక్కడి నుంచి వెళ్ళి వలసలకు పోయే దారి తీసిన అవకాశం ఉంది. ఇక్కడ కనుక 2 దఫాల పంట పండితే మాత్రం రైతులు బలోపేతమవుతారు, వాళ్ళకు ఉపాధి ఉంటుంది. ఉపాధి నిమిత్తం వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళి గ్రామాల పిల్లలు ఎటు కూడా పోయే అవకాశం ఉండదు. కాబట్టి సో మా ప్రయత్నంలో విఫలం లేకుండా తప్పకుండా మా గ్రామానికి ఎంతైతే ప్రాధాన్యత, ఎన్ని హెక్టార్స్కి అయితే నీళ్ళు రావాలో అన్ని హెక్టార్స్కు తప్పకుండా తెప్పించుకునే ప్రయత్నంలో చేస్తామంటున్నారు. అదేవిధంగా సైడ్ డ్రైనేజ్ కానీ, డబుల్ బెడ్రూమ్ కానీ, ఇప్పుడు ఇందాక సర్పంచ్ గారు చెప్పినటువంటి సమస్యలు చాలా కీలకం. దానికి భారీ బడ్జెట్ అవసరము. అటు అధికారులు స్పందించి వారు కోరినట్టుగానే ఎంతైతే బడ్జెట్ అవసరమో అంత బడ్జెట్ కేటాయించవలసిందిగా కూడా కోరిండు. దాంతోపాటు రెవెన్యూ ప్రకారంగా మాత్రం ఇది చెప్పుకుంటే మాత్రం దాదాపు గంట కాదు, ఒక రోజు కూడా పట్టే అవకాశం ఉంటుంది. కానీ ఈ సుదీర్ఘ అంటే ఇంత కాకుండా సూటిగా 1వ నెంబర్ నుంచి చివరి నెంబర్ దాకా మాత్రం తప్పకుండా సర్వే నెంబర్ టు సర్వే నెంబర్ పోతే సర్వే చేస్తే తప్పకుండా సమస్యలు ఈ ఒక్క ఊరే కాదు అన్ని గ్రామాల సమస్యలు కూడా బయటపడే అంటే పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అధికారులు అటు ప్రజాప్రతినిధులు స్పందించవలసిన అవసరం ఉన్నది. ఇది మెరుగైన పరిష్కారం అని అనుకుంటున్నాను కూడా చెప్పడం జరిగింది. సో వారు కోరుకున్నట్టుగానే ఇక ఈ గ్రామానికి వస్తే ఎంతైతే నిధులు అవసరమో అంత నిధులు అటు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ కేటాయించి రానున్న 4.5 సంవత్సరాల కాలంలో గ్రామ సర్పంచ్ మరియు పాలక వర్గం ద్వారా ఈ గ్రామాన్ని పూర్తిగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఐబీఆర్ బలంగా నమ్ముతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. జిఎస్ఆర్ హాస్పిటల్స్ హైదరాబాద్ లో గ్రహణం మురికి ఉచిత ఆపరేషన్లు చేయబడును. దాదాపు 30,000 నుంచి 40,000 రూపాయల వరకు ఖర్చయ్యే ఈ ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. గమనిక, చికిత్సకు వచ్చువారు 3 రోజులకు సరిపడా దుస్తులు తెచ్చుకోగలరు. వివరాలకు జిఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫేషియల్ ప్లాస్టిక్ సర్జరీ, సైదాబాద్, హైదరాబాద్.